తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపురం గ్రామ శివార్లలోని మామిడి తోటలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో సహా 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ బకుల్ జిందాల్ తెలియజేశారు. శివరాంపురం గ్రామ శివార్లలో గల మామిడి తోటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేసి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యాప్లను సుమారు 200 మంది యువకులు విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాలో వినియోగిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాడి చేసి 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీద రకరకాల బెట్టింగ్ కూడా చాలా మంది వేస్తుంటారు. సో ఇంతకు ముందు ఈ బెట్టింగ్ అంతా క్యాష్ తో వేసేవారు. ఏదో చాలా ఫోన్స్ పెట్టుకొని ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ బెట్టింగ్ చేసేవారు. ఇప్పుడు ఈ అంతా ఆన్లైన్ అయిపోయింది. రకరకాల యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అది డౌన్లోడ్ చేసి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ చేయొచ్చు. సో అదే క్రమంలో మనం కూడా మన జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మీద నిఘా పెట్టడం జరిగింది. మనకి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద బొబ్బిలి ఎస్ఐ గారు ఒక చోట వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అక్కడ 3 ఈ క్రికెట్ బెట్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సో ఫర్దర్ వాళ్ళను అక్కడ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తే మనకి ఒక పెద్ద నెట్వర్క్, ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ మనకి పట్టుబడింది. ముసిరిపల్లి దివాకర్ అనే అతను పార్వతీపురం మన్యంలో ఉంటాడు. ఆ దివాకర్ అనే అతను 1.5 ఏడాది క్రితం రాధే ఎక్స్చేంజ్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ సంబంధించి ఒక అడ్మిన్ అకౌంట్ అతను తీసుకున్నాడు. ఫస్ట్ అతను కూడా బెట్టింగ్ చేసేవాడు. చేస్తూ అడ్మిన్ అకౌంట్ ఒకటి 1.5 ఏడాది క్రితం తీసుకున్నాడు. దాని తర్వాత అతను మన విజయనగరం జిల్లా, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో ఏరియాలు డివైడ్ చేసి కొంతమంది ఏజెంట్స్ను అతని కింద పని చేసే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళను ఏరియాలు డివైడ్ చేసి వాళ్ళను పెట్టడం జరిగింది. సో ఈ దివాకర్ అనే అతను పార్వతీపురం, మన్యము, విజయనగరము, అదేవిధంగా వైజాగ్లో కూడా ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ సంబంధించి అంతా బెట్టింగ్ సంబంధించి హెడ్. బెంగళూరు వెళ్ళి బెంగళూరులో నిరంజన్ రెడ్డి అనే అతని దగ్గర నుంచి ఈ అడ్మిన్ ఐడి తీసుకున్నాడు. ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ అనే నిరంజన్ రెడ్డి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చి వీళ్ళనంతా నెట్వర్క్, 2 జిల్లాల్లో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళతో చాలా మందితో వాళ్ళ ద్వారా బెట్టింగ్ చేపిస్తుంటారు. మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పరంగా ఆల్మోస్ట్ 200 మంది, దగ్గర 200 మంది వాళ్ళ దగ్గర బెట్టింగ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అంబటి రామ్మోహన్ బలిజాపేట ఏరియా చూసేవాడు, మహంతి గణేష్ బొబ్బిలి ఏరియా చూసేవాడు, సామిరెడ్డి వాసు బొబ్బిలి ఏరియా చూసేవాడు, మోహన్ రావు అనే అతను రాంభద్రాపురం, తమ్మినాయుడు రాంభద్రాపురం, పైడిరాజు సాలూరు, తాటి శంకర్రావు గజపతి నగరం. వీళ్ళంతా వాడి కింద పనిచేస్తున్న ఏజెంట్స్. సో ఎవరైనా బెట్టింగ్ చేస్తే ఈ ఏజెంట్స్కి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, ఆ దివాకర్ అనే అతనికి కొంత ప్రాఫిట్ వెళ్తుంది, పైన ఎవరైతే వాళ్ళకి యాప్ ఇచ్చారో వాళ్ళకి కొంత ప్రాఫిట్ వెళ్తుంది. సో ప్రతి ఒక బెట్టింగ్కి వాళ్ళకి ఏజెంట్స్కి 3% కమిషన్ వస్తుంది, దివాకర్ అనే అతనికి 5% కమిషన్ వస్తుంది. ఈ బెట్టింగ్ చేసి ఓడిపోతే ఆ డబ్బు 50% దివాకర్కి, 50% ఎవరైతే ఈ ఏజెంట్గా పనిచేశాడో వాళ్ళకి వెళ్ళేది. సో వాళ్ళు 1.5 ఏడాది నుంచి ఇదంతా పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా లక్షల్లో సంపాదించారు. సో వాళ్ళ అంతా సెర్చ్ చేస్తే మొత్తం 14 lakhs క్యాష్, ఒక బండి, ఒక ల్యాప్టాప్ అండ్ 13 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్లో దయచేసి మీ డబ్బు పోగొట్టుకోకండి. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ మీకు ప్రలోభంలో పెట్టి మీ హార్డ్ ఎర్న్డ్ మనీ మీరు పోగొట్టుకుంటారు. మీరు బెట్టింగ్ చేస్తే దాంట్లో 90% మీరు ఓడిపోతారు, 10% ఛాన్స్లు మీరు ఏమైనా గెలుస్తారని ఉంటాయి. ఇవన్నీ బెట్టింగ్ యాప్స్, దే ఆర్ డిజైన్డ్ టు మేక్ యూ లూజ్. మీరు బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మీరు సంపాదించేది ఉండదు.
మహిళను దారుణంగా హత్య చేసి ఆపై నిప్పు పెట్టి గుర్తుపట్టని విధంగా ముఖాన్ని దహనం చేసిన ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భీమిలి తగరపు వలస విజయనగరం రోడ్లో మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాకమర్రిలోని ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు 25 ఏళ్ల వివాహితగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ వడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతంలాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తాడికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సిబిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరు అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఏవీజీ మల్టీప్లెక్స్ సమీపంలో మతి స్థిమితం లేని వ్యక్తి కత్తితో తన శరీర భాగాలను తానే గాయపరుచుకుని ప్రజలను భయప్రాంతలకు గురి చేశాడు. ఈ సంఘటనను చూసిన వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతి స్థిమితం లేని వ్యక్తిని అదుపు చేయడానికి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపటికి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం ఘటనను వైసీపీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన మంత్రి గొట్టిపాటి రవి. సెల్ ఫోన్లను దొంగిలించి యూపీఐ ద్వారా నగదును కొల్లగొడుతున్న సైబర్ ముఠా అరెస్ట్. 3 నేరగాళ్ల నుంచి 90,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పాలకొండ పోలీసులు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 11 మంది అరెస్ట్. 14.02 లక్షల నగదు, కారు, ల్యాప్టాప్, 13 మొబైల్ సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.